నమస్తే మిత్రులారా. కీసర అక్రమ షెడ్లకు నెలవైపోయింది. అక్రమ షెడ్లు ఎన్ని నిర్మించుకున్నా సరే ఆ బడా నేత ఆ బడా నేత యొక్క బంధువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుసన్నల్లోనే పూర్తిగా కీసర అనేది కప్పబడి బంధించబడి ఉందనడానికి ఇది ఒక ప్రత్యేక కథనంగా మారుతోంది. నేటితరం దినపత్రికలో ప్రధానంగా ఆర్టికల్‌గా వచ్చింది. అధికారుల మౌనం దందా శాసనం. అంటే ఎట్లాంటి దందా నడుస్తుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అక్రమ షెడ్లు కట్టండి, త్వరగా పూర్తి చేయండి, పర్మిషన్ అయితే మాదే అంటున్న ఈ కాంగ్రెస్ నేత ఎవరో మరి చూద్దాం. కూల్చివేతలు కేవలం నాటకం, మళ్ళీ నిర్మాణాలు. తూతూ మంత్రంగా అక్రమ షెడ్ల నిర్మాణం కూల్చివేస్తున్న మున్సిపల్ అధికారులు ఒక్కసారి మీకే ఇది కనువిప్పుగా మారాలి. ఎందుకంటే తూతూ మంత్రంగా మీరు కూల్చివేతలు చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా ప్రజల నుంచి వినబడుతున్నాయి. పర్మిషన్ లేదు, అక్రమ షెడ్ల నిర్మాణం పర్మిషన్ లేదు, ఫైన్ లేదు, కానీ చందా మాత్రం ఉంది. ఈ అధికార పార్టీ యొక్క నేత జోబు నిండా డబ్బులు ఏ విధంగా ఉంటున్నాయో చూడండి. ఇక పర్మిషన్లు మావే అంటూ ఎంత లంచాలు ఇచ్చుకుంటూ అధికారులను చందాల రూపంలో ఇచ్చుకుంటూ అధికారులను మభ్యపెడుతున్నారు. ఇక అసలు విషయాల్లోకి వెళ్తే కీసరలోని అక్రమ షెడ్ల దందా జోరుగా నడుస్తుంది. ఇది సర్కిల్ పరిధిలోని ఫామ్ హౌస్కు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని ఆర్టీఐలో అధికారులు ఇచ్చిన సమాచారం. ఆర్టీఐలో ఇచ్చిన అధికారం ఇక్కడ కూడా మీకు ఆర్టీఐలో మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో ఆర్టీఐ అధికారులు ఇచ్చిన సమాచారంలో దీని మీద ఎలాంటి ఫామ్ హౌస్ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి మాత్రం ఆర్టీఐ ఇస్తుంది. కానీ ఓ అధికార పార్టీ నేత షెడ్ల ముసుగులో చందాల వసూళ్లు. ఒక అధికార పార్టీ, అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్లో ప్రధాన ముఖ్య నాయకుడి యొక్క అనుచరుడు ఇక్కడ కీసరలో వసూళ్ల దందా మొదలు పెడుతున్నాడు. నువ్వు ఏదైనా కట్టుకోరా భయ్, నాకు ఫలానా ఇంత చందా ఇస్తే సరిపోతుంది అంటూ వందల కోట్ల రూపాయలు దండుకుంటున్న వైనం ఇది అందరికీ తెలిసిన పూర్తిగా బహిరంగ రహస్యంగా మారిపోతుంది. దీని మీద నేటితరం దినపత్రికకు ఆఫీస్కి, ఏవీ న్యూస్ ఆఫీస్కి దీని బాధితులు ఎంతో మంది మా దగ్గరికి వస్తున్నారు. పక్కా సమాచారం మేరకే ఈ వార్త ప్రసారం అవుతుంది. ఇక అసలు విషయాల్లోకి వెళ్తే కీసర మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ భారీ షెడ్ల నిర్మాణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందుకు పెరగవు? అక్రమ భారీ షెడ్ల నిర్మాణాలు. సక్రమంగా లేనిది అక్రమం. ఈ అక్రమంగా భారీ షెడ్ల నిర్మాణం చేస్తే ఎవరికి నష్టం అవుతుంది? ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఈ ప్రభుత్వ ఆదాయానికి గండి పెట్టే వాళ్ళు ఎవరు అంటే సరిగ్గా ప్రభుత్వంలోని ముఖ్య నాయకుడి యొక్క అధికార పార్టీ నేతనే. అధికార పార్టీ ఎవరుంది? కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకా ఇందులో దాచిపెట్టేది ఏముంది? అధికార పార్టీ ముఖ్య నేత యొక్క అనుచరుడే పూర్తిగా ఇక్కడ చందాల వసూలు అయితే పెడుతున్నాడు. ఇక ముఖ్యంగా కీసర సర్కిల్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపాన ఉన్న పాత కలెక్టరేట్ సమీపాన టీసీఎస్ ఐకాన్ డిజిటల్ జోన్ సాక్షిగా దాదాపు 1000 గజాలలో అక్రమంగా నిర్మిస్తున్న ఒక షెడ్డు. కుందన్పల్లి సర్వే నెంబర్ 68లో అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణం. ఈ రెండు చేపడుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణంపై ఆర్టీఐ ద్వారా వివరణ కోరారు. అధికారులు ఈ ఫామ్ హౌస్ కు నిర్మాణం ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని ఆర్టీఐలో సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం కాపీ పై అధికారులకు విన్నవించినా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీఐ అధికారులకు ఒక కంప్లైంట్ రాస్తే దీని మీద ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని ఒక లెటర్ ఇచ్చినా ఆ లెటర్ తీసుకుపోయి మున్సిపల్ అధికారులకు ఇస్తే కనీసం వాళ్ళు కళ్ళుండి చూడలేని గుడ్డి వాళ్ళు, చెవులుండి వినలేని చెవిటి వాళ్ళు, నోరుండి మాట్లాడలేని మూగవాళ్ళు, మొత్తానికి అధికారులు మౌనముద్రను దాల్చి కాసులకు అమ్ముడు పోయే ఇలాంటి మున్సిపల్ అధికారులు ఉన్నన్ని రోజులు ప్రభుత్వ ఆదాయానికి గండి పడాల్సిందే. ప్రజల సొమ్ము పూర్తిగా అబాసు పాలవ్వాల్సిందే, అన్యాక్రాంతం అవ్వాల్సిందే. ఇది అక్రమ షెడ్ల నిర్మాణం పూర్తిగా అధికారుల వైఫల్యంగా భావించవచ్చు. కేవలం డబ్బుకు దాసోహం, కరెన్సీ కట్టలకు వ్యామోహపడ్డ అధికారులదే ఈ పాపం ఒడిగట్టుకోవచ్చు. ఇక చూద్దాం. అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణంపై ఆర్టీఐ ద్వారా ఇచ్చిన అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. దీనికి తోడు కీసర ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని హోటల్ పేరుతో అక్రమంగా షెడ్ నిర్మాణం చేస్తున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంపై ఈ అక్రమ షెడ్ల నిర్మాణ వ్యవహారం లక్షలాది రూపాయల చందాల రూపంలో చేతులు మారాయి అని సర్కిల్ పరిధిలోని
హాట్ టాపిక్ గా బహిరంగ చర్చకు దారితీస్తుంది. కీసరలో బహిరంగ చర్చ ఇది. ఆయన ఆ బడా నేత, ఆ నేత వచ్చేసి కాంగ్రెస్ జెండా కప్పుకున్నాడు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇగో ఈ బడా నేత కాంగ్రెస్ జెండా కప్పుకొని, మీరు కట్టుకోండి, అక్రమ షెడ్ కట్టుకోండి, హోటలే కట్టుకోండి, ఇంకేదైనా కట్టుకోండి, అక్రమంగా ఏదైనా నిర్మించుకోండి, పర్మిషన్ ఇచ్చే బాధ్యత మాది, కానీ నాకు సందాలు మాత్రం ఇవ్వాలి. ఆ సందాలు లక్షల్లో, కోట్లలో ఆ సందాలు. సో అట్లా ప్రభుత్వ ఆదాయానికి గండి పెట్టి ఆయన వసూలు రాజాగా మారుతున్నాడు. ఇది బహిరంగ చర్చగా దారితీసింది. ఇక అక్రమ నిర్మాణదారులు ఈ అక్రమ నిర్మాణంపై వివరణ అడిగితే సర్కిల్ పరిధిలోని ఓ కాంగ్రెస్ బడా నేత పేరు వాడడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. అధికారం ఉంటే చాలు, ఎలాంటి లంఘ పనైనా చేయొచ్చు, ఎలాంటి హీనమైన పనైనా చేయొచ్చు, ఎలాంటి హేయమైన చర్యకు కూడా పాల్పడొచ్చు. ఇది మీ బతుకు. అధికార పార్టీకి సిగ్గు తెచ్చుకోవాలి ప్రజల సొమ్ము తింటున్నప్పుడు. అక్రమ చందాల వసూళ్లపై అధికారులు విచారణ చేస్తే మరిన్ని వసూళ్ల బండారం బయటపడే అవకాశం ఉందంటున్నారు. దీనికి తోడు చేరియాల్ కీసర రావి స్కూల్ సమీపాన జనవాసాల మధ్యలో కమర్షియల్ జోన్లలో ప్రధాన రహదారుల పక్కన కుప్పలు తెప్పలుగా షెడ్లు నిర్మించుతున్న సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంపై పలు అనుమానాలకు దావుతుంది. అనుమానం ఇంకేముంది, ఇంకా లొటపీసు మొత్తం డబ్బులకు అమ్ముడు పోయారు అధికారులు. ఇంకా అక్కడ దాచిపెట్టేది ఏముంది? ఎట్లాగూ ఏవీ న్యూస్ కానీ నేటితరం న్యూస్ పేపర్ కానీ బాధితులందరూ క్యూ కడుతున్నారు. మా నిఘా టీం పూర్తిగా మరింత సమాచారాన్ని పక్కడ్బందీగా తీసుకొచ్చి రేపు గవర్నమెంట్కి సబ్మిట్ చేసే ఉంది. ఆ బడా నేత ఎవరో, ఆ ముఖ్య నేత ఎవరో రేపు అందరి పని అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీడియా నోరు నొక్కాలని చూసిన, మీడియా గురించి తక్కువ అంచనా వేసుకున్నా అంతకంతకు వార్తలు బయటకు వస్తూనే ఉంటాయి. ఇక ఒక్కో షెడ్డు 500 నుంచి 1000 గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. భారీ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంపై మరింత అనుమానాలకు తావిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండిపడుతుండగా కొందరు అధికారులు జేబులు మాత్రం నింపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు కాదు, ఇది నిజాలే. ఎందుకంటే బాధితులు వచ్చి చెప్తున్నారు కదా, నిజమే కదా. ఎందుకంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళే చెప్తున్నారు కదా. అంటే చందాల పేరుతో వసూలు చేసే ఒక పార్టీ, అధికార పార్టీ ముఖ్య నేత మనిషి ఒకరైతే, ఇక అధికారులు మాత్రం అందరికాడికి దండుకుంటారు. అక్కడ కళ్ళకు ఎదురుగా కనిపిస్తున్నా, చెప్పినాం కదా, కళ్ళుండి చూడలేని గుడ్డి వాళ్ళు, చెవులుండి వినలేని చెవిటి వాళ్ళు, నోరుండి మాట్లాడలేని మూగవాళ్ళు, ఇలాంటి వ్యవస్థ ఇక్కడ కీసర పరిధిలో నడుస్తుందనేది ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఇక అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండిపడుతుండగా కొందరు అధికారులు జేబులు మాత్రం నింపుకుంటున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో అధికారులు తూతూ మంత్రంగా కొన్ని అక్రమ షెడ్లు కూల్చివేసినప్పటికీ అదే ప్రదేశాల్లో మళ్ళీ నిర్మాణాలు జరగడం స్థానికులకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వాళ్ళే కూల్చేస్తారు, మళ్ళీ అక్కడనే కడుతుంటే మాత్రం మౌనం చూస్తారు. ఎందుకంటే కూల్చేసినప్పుడేమో డబ్బులు అందలేదు, కూల్చేసినాక డబ్బులు అంతాయి కదా, మళ్ళీ నిర్మించుకోరా భయ్, మేము వాడు పట్టించుకోము, ఆ టాంకెళ్ళరాము, ఏమైనా మాట్లాడితే రూల్స్ మాట్లాడతారు. అప్పుడు రూల్స్ వస్తాయి, కానీ అక్రమంగా షెడ్ నిర్మాణం చేస్తున్నప్పుడు మాత్రం మీకు రూల్స్ గుర్తురావు, వ్యవస్థ గుర్తురాదు, మీరు ఒక ఉద్యోగం అన్న విషయం కూడా మర్చిపోతారు. ఒక బ్రోకర్ మాదిరిగా బతుకుతుంటారు. ఇది మీ బతుకులు. అయితే కళ్ళ ముందే నిర్మాణాలు జరుగుతున్నా ఎలాంటి చర్య తీసుకోకపోవడం వెనక కారణాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూల్చివేతలు కేవలం చూపు కోసమే చేస్తున్నారా అనే విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. కీసర సర్కిల్ పరిధిలో ఓ అధికార పార్టీ బడా నేత అక్రమ నిర్మాణాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి అక్రమ నిర్మాణ అధికారులకు తమ సొంత అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎవరా మరి ఆ అధికార పార్టీ బడా నేత? అంటే అధికారం మనదైతే ఏమైనా చేసుకోవచ్చా? ఇంత నిర్లజ్జగా, ఇంత నిర్సిగ్గుగా అక్రమ నిర్మాణాలకు ఒత్తాసు పలుకుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒకవైపేమో ప్రభుత్వం హైడ్రా పేరుతో తీసుకొచ్చేసేమో పేదవాళ్ళ ఇండ్లన్నీ కూలగొడుతుంది, ఇంకో వైపేమో ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పి ఇంతింత పొడుగు డైలాగులు చెప్తారు. మైకు దొరికితే చాలు, కెమెరా ముందుంటే చాలు పూర్తిగా రెచ్చిపోయి మాట్లాడే అధికార ప్రతినిధులు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు పెంచుకున్న జంతువే కదా ఇక్కడ మొత్తం కబలించేది, మీరు పెంచుకున్న వాళ్ళే కదా ఇక్కడ మొత్తం కబ్జాలు చేసేది, అక్రమ షెడ్ల నిర్మాణాలకు తామే కదా దగ్గరుండి మరీ చేసేది. నువ్వు కట్టుకున్నాక చందాల పేరుతో వసూలు చేసి ఎక్కడికి పోతుంది ఆ డబ్బు? ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లాల్సిన డబ్బు ఇది తమ సొంత జోబుల్లోకి వెళ్తున్న వైనం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే షెడ్ల నిర్మాణం ఒక్కొక్కటి ₹1,00,000 లావాదేవీలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూల్చివేసిన షెడ్డు
మళ్ళీ నిర్మాణం కావడం వెనుక ఎవరి ఆశీర్వాదం ఉందో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరి ఆశీర్వాదం ఎందుకు? ఎవరి అండ ఉందో, ఎవరి అధికార అండ ఉందో ఇవాళ అందరికీ అర్థమవుతుంది. ఇక రాజకీయ నాయకులకు ఆశ్రయం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఉండదు? రాజకీయ నాయకులు ఉంటేనే అధికారులు కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి వాళ్ళవి. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎవరికి గోసిగాడి ప్రజలు? ఎవరు ప్రజలు చెప్తే ఎవడింటాడు? అధికారులు అలవాటు పడ్డరు, రాజకీయ నాయకులకు అలవాటు అయిపోయింది. అందరికీ ఒక అక్రమ షెడ్లు, అక్రమ దందాలు, అక్రమ సొమ్ము తీసుకోవడం అది అలవాటు అయిపోయింది. కాబట్టి ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే, ఎంత చెప్పినా దున్నపోతు మీద నీళ్లు పోసినట్టే అధికారులు కూడా అదే మౌనంగా పాటిస్తారు. ప్రజలు మాత్రం ఇట్లా జరుగుతుంది అని సాక్ష్యాధారాలతో తీసుకొచ్చి ఆర్టీఐ ద్వారా తీసుకొచ్చి చెప్పినా కానీ పట్టించుకోవట్లేదంటే మీది ఒక బతుకు. ఇక అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. కీసర సర్కిల్ పరిధిలో జరుగుతున్న అక్రమ షెడ్ల వ్యవహారం చందాలపై ఇప్పుడు కీసరలో చర్చాంశనీయంగా మారింది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ఈ అక్రమ షెడ్ల నిర్మాణ దందాపై ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటుందా, లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా అన్నది చూడాలి. ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎవ్వడు ఏమనుకుంటే అందరిని మొత్తం బట్టలు ఇప్పేసి బట్టలు కూడా అమ్ముకుంటారు. ప్రజలు తిరగబడకపోతే ఈ నాయకులు, ఈ పార్టీలు అన్నీ ఇలానే చేస్తాయి. ఇక పర్మిషన్ ఉందంటూ దబాయింపు, ఇంకా పైగా పర్మిషన్ ఉందంటూ కూడా దబాయింపు చేస్తున్నారట. ఎలాంటి పర్మిషన్లు? అసలే కట్టేది అక్రమ షెడ్ల నిర్మాణం. ఆ అక్రమ షెడ్ల నిర్మాణం గురించి స్థానికులు అధికారులను ప్రశ్నిస్తే హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందని సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. అయితే షెడ్లకు హెచ్ఎండిఏ నుంచి అనుమతులు ఇస్తారా అనే ప్రశ్న ఇప్పుడు పెద్దగా చర్చాంశనీయమైంది. సాధారణంగా తాత్కాలిక షెడ్లకు హెచ్ఎండిఏ అనుమతి ఉండదని పట్టణ ప్రణాళిక నిపుణులు చెబుతున్నారు. దీంతో అధికారుల సమాధానాలపై మరింత అనుమానాలు బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా రోడ్డు పక్కన కమర్షియల్ ఏరియాలో నిర్మిస్తున్న షెడ్ల ట్రాఫిక్కు ఆటంకం కలిగించడంతో పాటు భవిష్యత్తులో ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు, అత్యవసర సేవలకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అగ్ని ప్రమాదం అయితేంది, ఆటంకం అయితేంది, ట్రాఫిక్ అయితేంది, ప్రజలు చస్తేంది, మా జోబులు నిన్నయ్య, అధికారులు మేము చెప్పినట్టు చేసిర్రా? ఎందుకంటే ప్రభుత్వం మా చేతుల్లో ఉంది కదా. మా చేతుల్లో ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఆడింది ఆట, పాడింది పాట. మేము గుర్రం అంటే గుర్రం, గాడిద అంటే గాడిది. సో ఈ విధంగా కీసర పరిధిలో ఓ అధికార పార్టీ నేత ఆ కనుసన్నల్లో చందాల వసూళ్లు, అక్రమ షెడ్ల నిర్మాణాలు, అక్రమ దందా బాగా సాగుతుంది. ఏవీ న్యూస్కు, నేటితరం న్యూస్ పేపర్కి చాలా మంది బాధితులు వస్తున్నారు. మరి ఆ బడా నేత యొక్క అసలు బండారాన్ని బయటపెట్టే కార్యక్రమం కూడా ముందు వీడియోలో ప్రతి ఒక్కటి ధారావాహికంగా వస్తుంది. మా నిఘా టీం ఎక్కడికక్కడ ప్రతి విషయాన్ని సూక్ష్మంగా బంధించి తీసుకొస్తున్నారు. మరి తదుపరి మరొక వీడియో ఖచ్చితంగా మీ ముందుకు వస్తుంది. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.